రెండేళ్ల కింద ఆయన పేరు ఓ సెన్సేషన్. ఒక్క సినిమాతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయారు. కరోనాతో అందరి ముఖాల్లో విషాదం నిండిన సమయంలో ఆయన చేసిన ఒక్క సినిమా కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది. టాలీవుడ్ కి మరో ఈవీవీ దొరికేశాడంటూ పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. కానీ అంతలోనే ఆయన నెమ్మదించారు. ఇంతకీ ఎవరా దర్శకుడు? అనుదీప్ కేవి. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇచ్చింది ఒక్క బ్లాక్ బస్టరీ అయినా హీరోలతో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు అనుదీప్. తనదైన సెటైర్లు, అదిరిపోయే కామెడీ, టిపికల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అనుదీప్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. జాతిరత్నాలు తర్వాతొచ్చిన ప్రిన్స్ ఫ్లాప్ అయినా అనుదీప్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అనుదీప్ బ్రాండ్ కామెడీ కోసం అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈయన మాత్రం నెక్స్ట్ సినిమా ప్రకటించడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రిన్స్ వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. అయినా కూడా మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ఆ మధ్య వెంకటేష్తో సినిమా అన్నారు, కుదర్లేదు. రవితేజతో ప్రాజెక్టు సెట్ అయిందన్నారు, దానిపై కూడా క్లారిటీ లేదు. ఈ మధ్య దర్శకుడిగా కంటే నటుడిగా స్క్రీన్ మీద ఎక్కువగా కనిపిస్తున్నారు అనుదీప్. గతేడాది విడుదలైన మ్యాడ్లో చిన్న పాత్రలో కనిపించారు. చిన్న పిల్లల్లా గొడవలొద్దు, చిట్టీలేద్దాం అంటూ చెప్పింది ఒక్క డైలాగే అయినా ట్రెండ్ అయింది బాగా. తాజాగా కల్కి 2898 ADలో కూడా తళుక్కున మెరిశారు అనుదీప్. మంచి క్రేజ్ వచ్చాక దాన్ని యూజ్ చేసుకోవడంలో అనుదీప్ కేవి ఫెయిల్ అవుతున్నారు. కనీసం ఏడాదికో సినిమా చేసినా ఈ దర్శకుడికి బ్రాండ్ పెరుగుతుంది. కానీ ఓసారి వెంకటేష్, మరోసారి రవితేజ, ఇంకోసారి నవీన్ పొలిశెట్టి అంటూ కూర్చుంటే ఎటూ కాకుండా పోతుంది అనుదీప్ కెరీర్. మరి నెక్స్ట్ సినిమాని ఈ దర్శకుడు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.